హైదరాబాద్ కొండాపూర్లోని ఓ అపార్ట్మెంట్లో నిర్వహించిన రేవ్ పార్టీ వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి కొండాపూర్ ఎస్వీ నిలయం అనే అపార్ట్మెంట్లో నడుస్తున్న పార్టీపై సమాచారం అందుకున్న స్టేట్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీం సిబ్బంది ఎస్ఐ సంధ్య బాలరాజు ఆధ్వర్యంలో దాడి చేశారు. దీనిలో 11 మందికి కేసు నమోదు, 9 మందిని అరెస్టు చేశారు. డ్రగ్స్ తో పాటు 6 కార్లు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని షేర్లింగంపల్లి ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. వీకెండ్ వచ్చిందంటే చాలు విజయవాడ తదితర ప్రాంతాలకు చెందిన ముఠాలు హైదరాబాద్ యువతను తీసుకొచ్చి సర్వీస్ అపార్ట్మెంట్లలో రేవ్ పార్టీలను నిర్వహిస్తున్నారు. వీటికి సూత్రధారులైన వారు అలియాస్ నాయుడు, శివం రాయుడు, మారు పేర్లు, మారు ఆధార్ కార్డులు, మారు బ్యాంకు ఖాతాల ద్వారా డబ్బునున్న కస్టమర్లకు 2 రోజుల పాటు డ్రగ్స్, మద్యం, డాన్స్లతో మత్తు ప్రపంచాన్ని తలపించే విందులు ఏర్పాటు చేస్తున్నారని అధికారులు వెల్లడించారు. చట్ట విరుద్ధమైన చర్యలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. దేవిక, హైదరాబాద్ లో రేవ్ పార్టీ వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా వార్తలకు ఎక్కినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధానంగా హైదరాబాద్ కు సంబంధించి కొండాపూర్ లోని ఓ అపార్ట్మెంట్ లో నిర్వహించినటువంటి రేవ్ పార్టీ అధికారుల దాడుల్లో మాత్రం వెలుగు చూసినటువంటి పరిస్థితి. నిన్న రాత్రి కొండాపూర్ లో ఎస్వీ నిలయం అనేటటువంటి అపార్ట్మెంట్ లో నడుస్తున్నటువంటి పార్టీపై సమాచారం అందుకున్నటువంటి రాష్ట్ర ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీస్ టీం పూర్తి స్థాయిలో ఎస్ఐ సంధ్య బాలరాజు ఆధ్వర్యంలో దాడి జరిగింది. దీని 11 మందిపై కేసు నమోదు చేయడంతో పాటు మరో 9 మందిని అటు టాస్క్ ఫోర్స్ టీం అయితే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు అందుతున్నాం. డ్రగ్స్ తో పాటు 6 కార్లు, మరోవైపు 11 సెల్ ఫోన్లను కూడా అధికారులు స్వాధీనపరుచుకున్నారు. అనంతరం వారిని షేర్లింగంపల్లి ఎక్సైజ్ అధికారులకైతే అప్పగించడం జరిగింది. వీకెండ్ వచ్చిందంటే చాలు విజయవాడతో పాటు మరికొన్ని ప్రాంతాల నుంచి యువకులను తీసుకొచ్చి రేవ్ పార్టీలో మరో మత్తు ప్రపంచానికి పరిచయం చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇందులో భాగంగా సమాచారం అందుకున్నటువంటి సంబంధిత టాస్క్ ఫోర్స్ టీం అయితే ఎట్టకెలగైతే దాడులు నిర్వహించింది. దాడుల్లో మాత్రం రేవ్ పార్టీ వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి అందిస్తున్నాం. హైదరాబాద్ యువతతో పాటు మరికొన్ని ప్రాంతాల నుంచి ఆ యువతను తీసుకొచ్చి సర్వీస్ అపార్ట్మెంట్లలో రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు గత కొంతకాలంగా. వీటికి సంబంధించి సూత్రధారులైనటువంటి పాసు అలియాస్ నాయుడుతో పాటు శివం నాయుడు పూర్తి స్థాయిలో మరికొంతమంది అయితే రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. విషయం తెలిసినటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే దాడులు నిర్వహించారు. మార్చి వేయబడినటువంటి ఆధార్ కార్డులతో పాటు మరికొన్ని బ్యాంక్ ఖాతాలకు సంబంధించి డబ్బులు కస్టమర్లకు 2 రోజుల పాటుగా డ్రగ్స్, మద్యం, డాన్స్ ల పాటు మత్తు ప్రపంచాన్ని అందించేటువంటి ప్రయత్నం జరిగింది. ఈ అంశానికి సంబంధించి అయితే అధికారులు అయితే పూర్తి స్థాయిలో రేవ్ పార్టీ జరిగినటువంటి తంతునైతే మీడియా ముఖంగా బహిర్గతం చేసినటువంటి పరిస్థితి మనం చట్టవిరుద్ధమైనటువంటి చర్యలకు పాల్పడితే కనుక ఎవరిని ఉపేక్షించబోము, ఎవరికి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు చట్టంలో పనిచేయాలి. చట్ట విరుద్ధమైనటువంటి చర్యలకు ఎవరు పాల్పడినా సరే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ అధికారులు అయితే ఒక హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కొండాపూర్ లోని ఎస్వీ అపార్ట్మెంట్ జరిగినటువంటి రేవ్ పార్టీకి సంబంధించి గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి ఈ పథకంలో సమాచారం అందుకున్నటువంటి టాస్క్ ఫోర్స్ టీం అయితే ఎట్టకేలకైతే స్పాట్ కు చేరుకుంది. పలువురిని అరెస్ట్ చేసి పలువురిపై కేసు నమోదు చేయడంతో పాటు విచారణ అయితే వేగవంతం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దేవిక. రైట్, థ్యాంక్ యూ రాజు.